విశ్రాంతి దినం లేదు లేదు అంటారు, కానీ విశ్రాంతి దినం లేదు. సరే, విశ్రాంతి దినం లేనప్పుడు మనం విశ్రాంతి దినమును ఆచరించాలని దేవుడే స్వయంగా రాసి ఉన్నాడు కదా, దేవుడే చెప్పుచున్నాడు కదా. 7 దినములు కూడా 6 దినములు కూడా పనిచేసి 7వ దినమున విశ్రమించాను అని చెప్పుచున్నాడు. 7వ దినం అనగా విశ్రాంతి దినము శనివారం అని వచ్చి ఉన్నది. అందే మనం ఏం చేస్తామంటే మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి, ఒక చిన్న వాక్యం చూపించుకుందాం. మత్తయి 28. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిని మీద కూర్చుండెను. అప్పుడు సమాధులను కదిలేను. అంటే విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత, అంటే విశ్రాంతి దినము అంటే ఆదివారం అని కూడా చెప్పాడు కూడా స్వయంగా. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా ఎప్పుడు లేచాడని, ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తాం మనము, విశ్రాంతి దినాన్ని ఆదివారంగానే ఆచరించారు. కానీ విశ్రాంతి దినం ఎప్పుడు వచ్చింది, శనివారం వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున లేచి ఉన్నాడు అన్నాడు. అంటే మనము యేసుక్రీస్తు వారు లేచిన రోజుని మనం ఆచరిస్తున్నాము, కానీ విశ్రాంతి దినము మనం కానీ ప్రతి ఒక్కరము కూడా విశ్రాంతి దినమును ఆచరించాలి. ప్రతి ఒక్కరూ కూడా విశ్రాంతి దినంలో ప్రవేశించి మన హృదయమును మనను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. దేవుని రాకడ ఎలా వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. దొంగ వలె వచ్చినో దొర వలె వచ్చినో కూడా ఎవరికి తెలియదు. మనం బుద్ధి కలిగిన కన్యకుల వలె మనం దివిటీలు పెట్టుకుని ఎదురు చూడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకోండి. స్తుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నైనా. కృపగల దేవం, దయగల మా తండ్రి, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొని చున్నాను నాయన ప్రభా. మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును నీ దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ